తవా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కర్డ్, పెరుగు, బ్రింజాల్ కర్రీ చేసుకున్నాం. దీన్ని కూడా సేమ్ ఇలానే స్లైసెస్ చేయాలి. కాకపోతే ఈ మనం పెరుగుది చేసినప్పుడు బేసన్ వేసుకోవద్దు. బేసన్ వేసుకోవడం వల్ల అది గట్టి అయిపోయి కర్రీ అంతా ఇట్లా గిలీజ్ అయిపోతుంది. ఓన్లీ పెరుగున్నప్పుడు కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ ఇవి మాత్రమే వేసుకోవాలి ఈ కర్రీకి. ఓకేనా? ప్రాసెస్ చేద్దాం రండి. నేను ఉప్పు కొంచెం వేస్తున్నా. తర్వాత కర్రీ అయిన తర్వాత మనము ఎంత కావాలో ఒకవేళ చూసుకుందాం. కొంచెం కారం వేసుకోండి, బాగానే బాగుంటుంది కారం వేసుకుంటేనే. కొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే మనకు కలిసిపోవాలి కాబట్టి. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ అంతే. అమ్మయ్య ఆడ వేసుకుంటే నాకు టెన్షన్ పోతుంది. ఆ బాత్రూమ్ లేడే. చూడండి, ఆనియన్స్ కొద్దిగా రెడ్గా కావాలి. ఇలా కమ్మ విని టేస్టీ చేసుకొని తింటుండాలి. నా ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇలా అయిన తర్వాత పెరుగు ఇలా రెడీ చేసుకొని దీనిపైన ఇలా వేసేసుకోవడమే. పెరుగు మన బ్రింజాల్స్ అన్నీ మునిగిపోవాలి పెరుగులో నీట్గా. చూడండి చూస్తుంటేనే నోట్ల నీళ్ళు ఇలా ఊరిపోతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వెంటనే మనం రెడీ చేసుకున్న పోర్షన్ కూడా ఇలా వేసేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చూడండి, దై బ్రింజాల్ కర్రీస్ రెడీ. చూడండి, ఆహా నవ్య నేనే అది తినేస్తున్నట్టున్నా. కమన్ రండి. ఎటు చూడండి ఫ్రెండ్స్, రైస్ పెట్టేసుకున్నా, తవా ఫ్రై కూడా పెట్టేసుకున్నా. వా ఇలా కొద్దిగా పోసు, ఒక బ్రింజాలు, కొంచెం దही వేసేసుకుందాం. కలిపేస్తున్నా చూడండి. ఆహాహా, చూసారా? ఇలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. వా, సూపర్ అండి. బాయ్ అండి, తినండి మీరు కూడా.